మీరు కోటీశ్వరులు కావాలంటే మీకు కావాల్సిందల్లా ఒకే ఒక్క స్కిల్. అది మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కేవలం ఒకే ఒక్క కొత్త స్కిల్ నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టిపోతుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడి ఉండే స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎవరు నేను కాపాడడానికి రారు, నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. మీరు ఇతరులకు ఎంత ఎక్కువ విలువనిస్తారో అంత ఎక్కువ డబ్బు మీరు సంపాదిస్తారు. ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవరైనా ధనవంతులు అయ్యారంటే అందుకు ఒక కారణం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది, బాగా సంపాదించి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని. కానీ మనసులో ఉన్న ఆ కోరిక నలుగురితో పంచుకున్నప్పుడు మన వల్ల కాదులే, మనకు అవన్నీ సాధ్యం కాదు, గాల్లో మెడలు కట్టుకోవడం అంటే ఇదే అని ఇతరులు ఎక్కడ ఎగతాలు చేస్తారని తమను తామే మానపడుతూ ఉంటారు. కొందరైతే తమను తామే డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అదేదో సినిమాలో గట్టిగా అనుకో అయిపోద్ది అంటుంది హీరోయిన్. అలా ఏదైనా సాధించాలని మనసులో గట్టిగా అనుకుంటే ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది. అది కోటీశ్వరుడు కావాలనే లక్ష్యమైనా సరే. ప్రతి మనిషి భూమి మీద దర్జాగా బతకడానికి అవసరమైంది ఎంత ఉన్నా ఇంకా కావాలని అనిపించేది, ఇది ఉంటే చాలు జీవితం హాయిగా సాగిపోతుంది అనిపించేది ఈ లోకంలో డబ్బు ఒకటే. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ వాటిని అవలంబించడంలో లోపం ఉండకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక దారి ఎంచుకున్నప్పుడు అదే దారిలో నడవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు క్రింద పడినా తిరిగి అక్కడే నిలదొక్కుకోవాలి. అప్పుడే విజయం వైపు ప్రయాణం అనేది సులువవుతుంది. మనలో చాలా మందికి డబ్బు సంపాదించడంలో ఒక టార్గెట్ ఉంటుంది. వాటిలో సొంత ఇల్లు, కారు, కోటీశ్వరులుగా పేరు తెచ్చుకోవాలి అనేవి చాలా మందికి ఉండే 3 కోరికలు. వాటిలో 2 వరకు చాలా మంది నెరవేర్చుకోగలుగుతారు, కానీ 3వది మాత్రం కొందరే సాధించుకోగలుగుతారు. వాళ్ళలో మీరు ఒకరైతే. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. కోటీశ్వరులు కావాలంటే ముందు లక్షాధికారి కావాలి. మరి లక్షాధికారి అవ్వాలంటే ఈ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది. మీరు కోటీశ్వరులు అవ్వడానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారంటే నమ్ముతారా? ఎస్, మీరు కోటీశ్వరులు కావాలంటే మీకు కావాల్సిందల్లా ఒకే ఒక్క స్కిల్. అది మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ స్కిల్ ఏంటో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. నెంబర్ 1, ద మిలినియర్ మిత్ వర్సెస్ ట్రూత్. కోటీశ్వరుడు అపోహ వర్సెస్ నిజం. మనలో చాలా మందికి లక్షాధికారి అవ్వడం అనేది ఒక ఫాంటసీ. ధనవంతులకు, అదృష్టవంతులకు, పెద్ద చదువులు చదువుకున్న వారికి మాత్రమే లక్షల రూపాయలు చూడడం సాధ్యమని అనుకుంటారు. కానీ ఒక్క స్కిల్ నేర్చుకుంటే లక్షలు సంపాదించడం చాలా తేలిక. ఆ సీక్రెట్ ఏంటంటే, ఉదాహరణకు మీరు విజయవాడలో చిన్న షాప్ నడిపిస్తున్నారు, లేకపోతే హైదరాబాద్లో ఆటో నడిపిస్తున్నారు, లేదా బెంగళూరు లాంటి సిటీలో కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు అనుకుందాం. మీరు ఇక్కడ మొదట మీరు చేసే పని వెనుక కారణం, దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. దాన్నే అండర్స్టాండింగ్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. వివరంగా చెప్పాలంటే ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవరైనా ధనవంతులు అయ్యారంటే అందుకు ఒక కారణం ఉంటుంది. అదేంటో వెతకండి. దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను చేయలేనిది వాళ్ళేం చేశారు అని. ఉదాహరణకు వైజాగ్లో ఉండే రవి అనే ఒక వ్యక్తి ఒక ఎల్ఐసి ఏజెంట్ నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒకరోజు అతను తన సీనియర్ నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని గమనించాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నేను నీలాగా ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి, సేల్స్ స్కిల్స్ నేర్పించమని తనకు ఒక మెంటర్గా ఉండమని అడిగాడు. అయితే కొద్ది కాలంలోనే అతడు కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, అడగాలి, నేర్చుకోవాలి. మీరు అడగాలి, కానీ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడేవారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ఒక్కసారి అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక రెండవది, ఫైనాన్షియల్ స్కిల్స్ అన్ని నేర్చుకోదగ్గవే. ఆల్ ఫైనాన్షియల్ స్కిల్స్ ఆర్ లెర్నబుల్. చాలా మందికి తమ దగ్గర ఉన్న డబ్బుని ఎలా వాడాలో సరిగా తెలియదు. మీరు బైక్ నడపడం, స్మార్ట్ ఫోన్ వాడడం, వంట చేయడం ఇలాంటి పనులను నేర్చుకున్నారు. కానీ ఇవి పనులు మాత్రమే కాదు, ఇవన్నీ స్కిల్స్ కూడా. అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్. ఉదాహరణకు వరంగల్లో లక్ష్మి అనే ఒక వ్యక్తి టైలరింగ్ చేస్తూ సంపాదిస్తుంది. అయితే ఆవిడకు SIP అంటే ఏంటో తెలియదు. ఆమె ఒకసారి వరంగల్లోనే జరిగినటువంటి ఒక క్యాంప్కి వెళ్ళింది. అది ఫైనాన్షియల్ లిటరసీ గురించి. అక్కడ సిప్ గురించి తెలుసుకున్న ఆమె నెలకు 500 రూపాయలు సిప్ లో పెట్టడం స్టార్ట్ చేసింది. 4 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు పొదుపు చేసింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవడం. అది ఎలాగైనా సరే, పుస్తకం చదివో లేకపోతే వీడియోలు చూసో నేర్చుకోవాలి. అవకాశం ఉంటే కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే కొన్ని కోర్సులు లేకపోతే కొన్ని క్లాసులకు అటెండ్ అవుతూ ఉండండి. ప్రస్తుతం నేను AI గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నాను. వాటికి సంబంధించిన వీడియోలు చూస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక 3వది, ఒక్క స్కిల్ కి దూరంగా ఉన్నారు. యు ఆర్ జస్ట్ 1 స్కిల్ అవే. అవును, కేవలం ఒకే ఒక్క కొత్త స్కిల్ నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టిపోతుంది. అందుకు అవకాశం ఉన్న స్కిల్స్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ అండ్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ స్పీకింగ్, ఇన్వెస్టింగ్ బేసిక్స్. ఉదాహరణకు ఇమ్రాన్ ఒక వ్యక్తి
వ్యక్తి హైదరాబాద్లో స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. దాంతోపాటు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు యూట్యూబ్లో. ఇప్పుడు అతడు ఫ్రీలాన్సింగ్ చేస్తూ నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే సింపుల్, ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి, తక్కువ పెట్టుబడి ఉండే స్కిల్స్ నేర్చుకోవాలి. రిపీట్ చేస్తాను ఇంకొకసారి, ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి, తక్కువ పెట్టుబడి ఉండే స్కిల్స్ నేర్చుకోవాలి. ఇక 4వది, విజయం కొన్ని ఆనవాలను వదులుతుంది. సక్సెస్ లీవ్స్ క్లూస్. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్లో క్రైమ్ థ్రిల్లర్స్ బాగా చూస్తున్నారు కదా. అయితే మీకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు, ఒక హత్య చేసిన తర్వాత హంతకుడు ఏవో కొన్ని ఆనవాళ్ళు అంటే క్లూస్ ఖచ్చితంగా వదులుతాడు. అదేవిధంగా మీరు సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అయితే వారి ఆనవాళ్ళు మీకు దొరుకుతాయి. ఇలా చాలామంది బిజినెస్ మెన్ తమ మెంటార్స్ని ఫాలో అయ్యారు, మంచి సక్సెస్ సాధించారు. ఉదాహరణకు గుంటూరులో ఒక బేకరీ ఓనరు తన బిజినెస్లో సక్సెస్ కావడానికి యూట్యూబ్లో ఆ బిజినెస్లో సక్సెస్ అయిన వారి వీడియో చూసి బిజినెస్ సీక్రెట్స్, మంచి స్ట్రాటజీస్ తెలుసుకున్నాడు, వాటిని ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు రెట్టింపు లాభాలు చూస్తున్నాడు. కాబట్టి అంతకుముందు ఎవరైనా ఒక దారిలో వెళ్ళి ఉంటే ఆ దారిని ఎంచుకోవడం, వాళ్ళని అనుసరించడం మీకు సక్సెస్ను తెచ్చిపెడుతుంది. ఇక 5వది, సమ్డే. మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, సమ్డే ఏదో ఒక రోజు నేను సేవ్ చేస్తాను, సిప్ చేస్తాను, సమ్డే ఒక రోజు నేను సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, సమ్డే ఒకనొక రోజు నేను అప్పు మొత్తం తీర్చేస్తాను. ఇలా ఏదో ఒక రోజు అనుకుంటూ బతికేస్తారు. కానీ నిజం ఏంటంటే ఆ రోజు రానే రాదు. సమ్డే ఈజ్ ఈక్వల్ టు నెవర్. మరి అప్పుడేం చేయాలి? ఒక ఫైనాన్షియల్ గోల్ని రాసుకోవాలి. దాన్ని సాధించడానికి ఈ రోజే మొదటి అడుగు వేయాలి, అది ఎంత చిన్నదైనా సరే. ఇక 6వది, మీలోని బెస్ట్ను బయటికి తీయాలి. బికమ్ ఏ బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కువ సాధించాలంటే మీరు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ అవ్వాలంటే డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, చదవడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాంటివన్నీ మీరు పాటిస్తూ ఉండాలి. మన ఛానల్ ఫాలోవర్ ఒక వ్యక్తి బిజినెస్కి సంబంధించిన పుస్తకాలు చదవడానికి ఉదయం 5 గంటల లోపే నిద్ర లేవడం అలవాటు చేసుకున్నాడు. 2 సంవత్సరాల్లో తన 15,000 రూపాయల జీతాన్ని ఇచ్చే జాబ్ వదిలేసి సొంత బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ముందుగా మీ లైఫ్ స్టైల్ని మెరుగుపరచుకోవాలి అని తెలుసుకోండి. ఇక 7వది, నీకు నచ్చింది చెయ్యి, దాన్నే సంపాదనగా మార్చు. డూ వాట్ యు లవ్ అండ్ మానిటైజ్ ఇట్. ఆశయం ప్లస్ నైపుణ్యం ఈజ్ ఈక్వల్ టు ఆదాయం. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక సాధారణ హౌస్ వైఫ్కు వంట చేయడం అంటే ఇష్టం. ఆమె సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఒకవైపు యూట్యూబ్ రెవెన్యూ, మరోవైపు ఆమెకు వచ్చే ప్రమోషన్స్తో నెలకు దాదాపు ఇప్పుడు 3 లక్షల దాకా సంపాదిస్తుంది. ఎంజాయ్ చేస్తూ పని చేస్తే న్యాచురల్గానే మీరు అందులో బెస్ట్ అవుతారు. ఇక 8వది, మొదటి 10% మందిలో మనం ఉండాలనుకోవాలి. కమిట్ టు ఎక్సలెన్స్, బీ ఇన్ టాప్ 10%. మీరు ఎప్పుడు కూడా యావరేజ్ను లక్ష్యంగా పెట్టుకోవద్దు. మీరు ఏం చేసినా అందులో బెస్ట్ ఉండేలా చేయాలి. ఎలాగంటే హైదరాబాద్లో ఆటో నడుపుకునే రమేష్ అనే ఒక వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకొని ఫారిన్ టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నాడు. దీంతో అతని ఆదాయం రెట్టింపైంది. అతని గురించి అన్ని పేపర్లలో వార్తలు వచ్చాయి. రమేష్ లాగా మీ పనిలో మీరు ది బెస్ట్ అనిపించుకుంటే ఖచ్చితంగా టాప్లో ఉంటారు. ఇక 9వది, ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతకాలి. ఎవ్రీవన్ హ్యాస్ యూనిక్ టాలెంట్స్, డిస్కవర్ యువర్స్. నేను ఏది ఎంజాయ్ చేయగలను, ఏది నాలో సహజంగా వస్తుంది, ఏ స్కిల్స్ నాకు గతంలో మంచి రిజల్ట్స్ తెచ్చిపెట్టాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక అమ్మాయి బేరమాడడంలో, చీరలను గుర్తించడంలో మంచి ఎక్స్పర్ట్. దీంతో ఆమె ఇన్స్టాగ్రామ్లో చిన్న బొటిక్ స్టార్ట్ చేసింది. తర్వాత అదే టాలెంట్తో దాన్ని ఫుల్ టైం ఈ-కామర్స్ బిజినెస్గా మార్చేసుకుంది. అంటే మీ టాలెంట్ చేతల్లో చూపించాలి, మాటల్లో కాదు. ఇక 10వది, మీ జీవితానికి 100కి 100 పాలు మీరే బాధ్యత వహించాలి. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. మీ ఇన్కమ్ను, మీ పేరెంట్స్ను, గవర్నమెంట్ను నిందించడం మానుకోండి. మీకు మీరే అతిపెద్ద అసెట్. కాబట్టి ఇతరులను నిందించడానికి బదులు మీరు ఏం చేయగలరు అనేది ఆలోచించండి. ఉదాహరణకు తిరుపతిలో ఉండే అనిల్ అనే ఒక వ్యక్తి చదువు మధ్యలోనే ఆపేశాడు. అందుకు తన పరిస్థితుల్ని, తల్లిదండ్రులను నిందించలేదు. దానికి బదులు సొంతంగా కోడింగ్ నేర్చుకొని ఇప్పుడు US కంపెనీకి రిమోట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అయిందంటే అతని ఆలోచనల వల్లే. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎవరు నేను కాపాడడానికి రారు, నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. ఇక 11, 100 లక్ష్యాలు రాసుకోండి. చిన్నపిల్లలాగా డ్రీమ్ లిస్ట్ రాసుకోండి. మీరు చిన్నపిల్లలా మారి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి రాయండి. ₹1,00,00,000 సేవింగ్స్ అయినా, దుబాయ్ ట్రిప్ అయినా, బిజినెస్ అయినా, రిటైర్డ్ పేరెంట్స్ అయినా, ఏదైనా సరే మీ గోల్స్ ఎన్నైనా సరే లిస్ట్ రాయండి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన డైరీలో 300 గోల్స్ రాసుకున్నాడు. 3 ఏళ్లలో వాటిలో 120 వరకు సాధించాడు కూడా. ఒక్క ఐడియా చాలు. మీరు ఏం రాయాలనుకుంటున్నారో అది మీకు తెలియకుండానే మీ మైండ్ దాని వైపు పనిచేస్తూ ఉంటుంది. ఇక 12, డబ్బు కోసం కాదు, వాల్యూ అడిషన్ కోసం పనిచేయండి. మీరు ఇతరులకు ఎంత ఎక్కువ విలువనిస్తారో అంత ఎక్కువ డబ్బు మీరు సంపాదిస్తారు. ఉదాహరణకు కాకినాడలో ఉంటున్నటువంటి ఒక
ట్యూషన్ టీచరు యూట్యూబ్లో ఫ్రీగా పాఠాలు చెప్తుంది. పిల్లలకు ఆమె చెప్పే పాఠాలు ఎంతగా నచ్చాయంటే ఆమె వాళ్ళ కోసం ఆన్లైన్ కోర్సు మొదలు పెట్టేలా చేసింది. 6 నెలల్లో 5 లక్షల రూపాయల పైగా సంపాదించేలా చేసింది. సో మీరు తెలుసుకోవాల్సింది ఎక్కువ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ సంపాదన. ఇక 13, నేర్చుకోవడానికి రిటైర్మెంట్ ఇవ్వకండి. మీరు 40, 50 లేదా 60లో ఉన్నా సరే మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆఫీస్లో అకౌంటెంట్గా రిటైర్ అయిన తర్వాత తన 65 సంవత్సరాల వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఇంకొక వ్యక్తి రిటైర్ అయ్యాక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆన్లైన్లో లోకల్ బిజినెస్లు ఎలా డెవలప్ చేసుకోవాలో అని అందరికీ గైడెన్స్ ఇస్తున్నారు. నేర్చుకోవాలనే ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. చివరిగా చెప్పాలంటే ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగే ఒక్క స్కిల్ మీ ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. ఒక్క స్కిల్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వచ్చు. అలాగే ఒక్క స్కిల్ మీ కుటుంబ భవిష్యత్తును మార్చేయవచ్చు. అంటే మీరు జస్ట్ ఒక్క స్కిల్కు మాత్రమే దూరంగా ఉన్నారు. అది మీలో ఉంటే కాబోయే కోటీశ్వరుడు మీరే. మనీ విటమిన్ పుస్తకం మంచి డిస్కౌంట్తో కొనాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.